బదిలీ బోర్న వినిపిస్తున్న విద్యార్థులు. విద్యాబుద్ధులు నేర్పిన టీచర్ బదిలీలపై వెళ్లడంతో విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన అనకాపల్లి డి బుచ్చేపేట మండలం కందిపూర్లో జరిగింది. స్థానిక యూపీ స్కూల్ టీచర్లు లావణ్య, ప్రశాంత్, రమణ, శ్రీరాములు ఇటీవల బదిలీ అయ్యారు. రిలీవ్ కావడానికి నిన్న స్కూల్కు రాగా విద్యార్థులంతా బడికి వచ్చి వెళ్లవద్దని వేడుకుంటున్నారు. బెంచ్పై కూర్చొని బోర్న వినిపిస్తున్నారు. పిల్లల అభిమానానికి టీచర్లు సైతం ఎమోషనల్ అయ్యారు. పార్టీ అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు ప్రమేయం లేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుని పార్టీ అధిష్టానం ఇంకా ప్రకటించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. మాది ప్రజాస్వామ్య పార్టీ, ఎవరైనా నామినేషన్ వేయవచ్చు, వాటిని పరిశీలించి అధిష్టానం అధ్యక్షుని ఖరారు చేస్తుంది అని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడి ఎంపికలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎవరు చెబితే పార్టీ అధ్యక్షుని నియమించే పార్టీ తమది కాదని స్పష్టం చేశారు. సారీ అమ్మ, ఏఐ ఎంత లాగేసుకుంది. ఎమోషనల్ వీడియో. అనేక రంగాల్లో ఏఐ తీసుకున్న విప్లవాత్మక మార్పులు ఎంతో మందిని రోడ్డున పడేస్తున్నాయి. ఇప్పటికే ఐఐటీలో వేలాది మంది నిరుద్యోగులయ్యారు. అయితే ఫోటోగ్రాఫర్లను, ఆర్టిస్టులను, టీచర్లు, సంగీత టీచర్లపై ఏఐ ప్రభావం చూపిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూసే వీడియో నెట్టింటో వైరల్ అవుతుంది. వారు తమ ఉద్యోగాలు కోల్పోవడంతో ఏఐ ఎంత లాగేసుకుంటుందని. అవి ప్లాస్టిక్ బియ్యం కాదు, ఫ్లోరిడ్ ఫ్రైడ్ రైస్. రేషన్ బియ్యంలో తెల్లగా నీటిలో తేలియాడే బియ్యాన్ని కొంతమంది ప్లాస్టిక్ బియ్యంగా పొరపాటు పడుతున్నారు. వాస్తవానికి అవి ఫ్లోరిడ్ ఫ్రైడ్ రైస్. ఇవి శరీరానికి ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. బియ్యం కడిగినప్పుడు వాటిని తీసేయకుండా తింటే ఆరోగ్యానికి మంచిదని హైదరాబాద్ పౌర సరఫరా శాఖ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునాథ్